సహజంగా పాఠశాలలు కళాశాలలు ఇలా వివిధ ప్రాంతాల్లో ఉండే లైబ్రరీలని చూసే ఉంటాం. కానీ జిల్లా పోలీసు కార్యాలయంలో లైబ్రరీ ఏర్పాటు చేయడం ఒకంత అద్భుతమనే చెప్పుకోవచ్చు. నిత్యం శాంతి భద్రతల పర్యవేక్షణ, కేసులు, నిందితుల వేటలో హడావిడిగా గడిపే ఖాకీలు ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తిస్తూనే అక్షరాలను నెమరేస్తున్నారు. ఇంతకీ ఆ లైబ్రరీ ఎక్కడ ఉందో ఈ కథనంలో చూసేద్దాం. పోలీసు కుటుంబాలకు చెందిన పిల్లలు ప్రతిభని ప్రోత్సహిస్తూ వారి ప్రగతికి తోడ్పడాలని ఉద్దేశంతో స్పార్క్ అనే కార్యక్రమాన్ని సంగారెడ్డి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నిర్వహిస్తున్నారు. స్పార్క్ అనేది చిన్న నిప్పురవ్వ లాంటిదని, దానిని సక్రమంగా వినియోగిస్తే వెలుగును ఉపయోగిస్తుందని ఆయన చెబుతున్నారు. అదే నిర్లక్ష్యం చేస్తే దావానలంలా మారుతుందన్నారు. మొక్కై వంగనిది మానే బొంగున అనే సామెతను ఉదహరిస్తూ చిన్న వయసులోనే పిల్లల్లో ఉన్న ప్రతిభని గుర్తించి వారికి సరైన ప్రోత్సాహకాన్ని అందిస్తే ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారని నమ్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు సంగారెడ్డి జిల్లా పోలీస్ బాస్ వెల్లడించారు. మే 16న స్పార్క్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కష్టపడి చదివే పోలీసు కుటుంబాల్లోని విద్యార్థులకు చాలా ఉపయోగపడుతుందని జిల్లా అడిషనల్ ఎస్పీ చైతన్య అన్నారు. పోలీసుల పిల్లలకే కాకుండా ఉద్యోగం చేస్తున్న వారు ఉన్నత స్థానానికి ఎదిగేందుకు కృషి చేస్తున్నారు. అందుకోసమే సపోర్టింగ్ పొటెన్షియల్ అకాడమిక్ రేస్ ఫర్ కాకీ పర్సనల్స్ అండ్ కిడ్స్ అనే కార్యక్రమంతో వారిని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. నిత్యం ఉద్యోగ ఒత్తిడికి లోనయ్యే తాము అప్పుడప్పుడు పుస్తకాలు చదువుతూ ఉపశమనాన్ని పొందుతున్నామని ఇక్కడ చదువుకుంటున్న పోలీసులు చెబుతున్నారు. చదువుకోవడం వల్ల ప్రస్తుతం ఉన్న ఈ స్థాయి ఉద్యోగం నుంచి ఉన్నత స్థానానికి ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు. తాము ఉద్యోగం చేస్తూనే చదువుకునేలా ప్రోత్సహిస్తున్న జిల్లా ఎస్పీ పరతోష్ పంకజ్, అడిషనల్ ఎస్పీ చైతన్యకి వారు కృతజ్ఞతలు చెబుతున్నారు. రిజల్ట్ వచ్చినప్పుడే అని కాకుండా ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు స్పార్క్ అన్న ఈవెంట్ ప్రోగ్రామ్ ఒకటి కండక్ట్ చేస్తారు. సో ఆ వీక్లో ఏంటంటే ఎవరెవరైతే పిల్లలు మోటివేషన్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి కెరీర్ గైడెన్స్ గురించి కూడా మన సార్ వాళ్ళు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మ్యామ్ అండ్ సార్ పర్టికులర్గా ఎంత షెడ్యూల్ ఉన్నా, ఎంత హెక్టిక్ షెడ్యూల్ ఉన్నా ఫ్రైడే రోజు మాత్రం ఆఫ్టర్నూన్ సెషన్లో వచ్చి పిల్లలకి, అంటే బయట నుంచి మన పోలీస్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ పిల్లలు కానీ, లేదా ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ, లేదా వేరే వేరే పోలీస్ స్టేషన్స్లో పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి సార్ని, అంటే కెరీర్ గైడెన్స్కి సంబంధించి ఏ ఒక్క డౌట్స్ అడిగినా, బుక్స్ ఏం కావాలి ఏంటని అడిగినా ప్రతి ఒక్కటి ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఇక్కడ మేము కానిస్టేబుల్స్ ఉన్నాము, ఎస్ఐస్ ఉన్నాము, ఇంకా చాలా ర్యాంక్ ఆఫీసర్స్ ఉన్నారు. సో వాళ్ళు ఆ లో స్టేజ్లోనే ఆగిపోవద్దు, అక్కడ నుంచి ఇంకా గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలి, యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అనే ఇంటెన్షన్లో యూపీఎస్సీని క్రాక్ చేసిన వాళ్ళని అండ్ గ్రూప్స్ క్రాక్ చేసిన వాళ్ళని కూడా ఇక్కడికి పిలిచి మాకు మోటివేషన్ ఇప్పించడం జరిగింది. పోలీస్ పర్సనల్స్కి, తర్వాత పోలీస్ పిల్లలకి ఒక లైబ్రరీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నిజంగా ఇది చాలా గొప్ప విషయం. ఎందుకంటే చదువు అనేది మనిషికి ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది. సో మా ఆఫీసర్లు ఏం చేశారంటే ఇప్పుడున్న ఉద్యోగమే కాదు, ఇంకా ముందుకు వెళ్ళాలి, మీతో పాటు మీ పిల్లల్ని కూడా మంచి చదివించండి, దానిలో భాగంగా ఈ లైబ్రరీని ఉపయోగించుకోండి అని చెప్పేసి వాళ్ళు ఈ గొప్ప కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేయడం చాలా గొప్ప విషయం. మా కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వడానికి వాళ్ళ గైడెన్స్, ఇంకా ఆల్రెడీ అచీవ్ చేసిన వాళ్ళని పిలిపించి వాళ్ళతో మోటివేషన్ ఇవ్వడము, అలాగే మెంటల్ హెల్త్కి సంబంధించి అంటే డిపార్ట్మెంట్లో చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. సో అవన్నీ కాకుండా ఎట్లా స్ట్రాంగ్గా ఉండాలి, ఎట్లా ముందుకు వెళ్ళాలని చెప్పేసి, అది కాకుండా కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బుక్స్ ప్రొవైడ్ చేయడము, ఇంకా వాళ్ళకి ఏదైనా నీడ్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయడం చేస్తున్నారు. సో ఏంటంటే మాకు ఈ లైబ్రరీ వల్ల చాలా యూస్ఫుల్ ఉంది. మా డ్యూటీ టైమింగ్స్ అయిపోయిన తర్వాత మా పర్సనల్ టైమింగ్లో మేము ఇక్కడ షెడ్యూల్ వేసుకొని ఇక్కడ ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో స్పెషల్ థ్యాంక్స్ టు అవర్ ఎస్పీ సార్ అండ్ అడిషనల్ ఎస్పీ మేడం. థ్యాంక్ యూ సో మచ్. భవిష్యత్తులో ఈ లైబ్రరీని మరింత మెరుగుపరుస్తామని ఎస్పీ పరతోష్ పంకజ్ తెలిపారు.